ఫ్రెండ్స్ తనుజ, ఇమాన్యుల్, సంజన వీళ్ళ ముగ్గురు కూడా మనం ప్రోమోలో చూసిన గేమ్ అయితే ఆడుతూ వచ్చారు కదా! అయితే ఇక్కడ ట్విస్ట్ మీద ట్విస్ట్ జరిగింది. అది ఏం ట్విస్ట్ జరిగిందనేది కూడా మనం తెలుసుకుందాము. ఫస్ట్ బేసిక్ పాయింట్ ఏంటి అంటే ఇక్కడ యాక్చువల్లీ ప్రతి సీజన్‌లో కూడా ఈ 14 వారం అనేది ఓట్ అప్పీల్ అనేదే ఉంటుందన్నమాట. ఓట్ అప్పీల్ ఎందుకుంటుంది అంటే వాళ్ళు ఫర్దర్‌గా ముందుకు వెళ్ళడానికి ఓట్ అప్పీల్ అనేది ఉంటుంది. ఇక్కడ నిన్న యాక్చువల్లీ తనుజకి ఓట్ అప్పీల్ అయితే జరిగింది. భరణి అండ్ తనుజాలో తనుజ ఫ్యాన్సే రావటం అయితే జరిగిందనమాట. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఇక్కడ మీరు ప్రోమోలో చూసినట్టయితే భరణి గారు, సుమన్ గారు పక్కన కూర్చున్నారు. ఎందుకంటే పాపం వాళ్ళిద్దరిని తీసేసారనమాట. అట్ ద సేమ్ టైమ్ సంచలక్‌గా డెమోన్ కూడా ఔట్ ఆఫ్ ది రేస్ ఆల్మోస్ట్ అయిపోయినట్టే. అంటే మీరనొచ్చు లేదు ఇంకా గేమ్స్ పెడతారు గదా! అని. ఇంకా గేమ్స్ పెట్టొచ్చు. కానీ వీళ్ళు టాప్‌లో ఉన్న ఈ కంటెస్టెంట్స్‌ని అంటే సంజన, ఇమాన్యుల్ అలాగే మన తనుజ వీళ్ళని దాటుకుంటూ ముందుకు వెళ్ళాలి అంటే మాత్రం అది చాలా కష్టం. ఆల్మోస్ట్ భరణి, సుమన్ అండ్ డెమోన్ ఔట్ అయిపోయారు. ఇక సంజన విషయంలోకొచ్చినట్టయితే సంజనకి ఈరోజు ఇలా ఇలా ఏమైందంటే గేమ్ పరంగా చూసుకున్నట్టయితే అంటే ఆ జోకర్ టాస్క్‌లో కానీ, లేకపోతే సుమన్ శెట్టి, భరణి ఇద్దరు కలిసి ఈవిడకి పాయింట్స్ ఇచ్చే విషయంలో కానీ, అలాగే ఇందాక ప్రోమోలో చూపించిన ఈ ఓట్ అప్పీల్ అనే ఒక టాస్క్‌కి సంబంధించి కానీ, అసలు నిజంగా అదృష్టం అనే చెప్పుకోవాలి. ఎందుకనంటే ఈ టాస్క్‌లో ఫస్ట్ నుంచి కూడా బాగా ఆడుతున్న ఇమాన్యుల్‌కి ఆఖరి నిమిషాల్లో అన్నీ కింద పడిపోతాయన్నమాట. సో, అప్పుడు ఏమవుతుందంటే తనుజ అండ్ సంజన ఇద్దరు కూడా టాప్ స్కోరర్‌గా నిలిచి అక్కడున్న ఆడియన్స్‌ని ఫేస్ చేస్తారనమాట. గతంలో మనం చూసుకున్నట్టుగానే పాత సీజన్స్‌లో కూడా ఒక కంటెస్టెంట్‌కి 2 టైమ్స్ కూడా ఓట్ అప్పీల్ అని వచ్చిన సందర్భాలున్నాయి. నాకు తెలిసి సీజన్ 8లో ప్రేరణ కానీ, సీజన్ 7లో ఇంకా శోభా శెట్టి గాని అలా సంథింగ్ ఎగ్జాంపుల్స్ అయితే ఉన్నాయన్నమాట. సో, ఇప్పుడు ఏమైందంటే బిగ్ బాస్ ఏం చేస్తున్నాడంటే ఆఖరి అవకాశం అని చెప్పేసేసి తనుజ, సంజనని పంపిస్తాడు. అయితే తనూజ, సంజన విషయంలో చాలామంది క్వెషన్స్ అడుగుతారు. సంజన గారిని మెచ్చుకుంటారు. తనుజని మెచ్చుకుంటారు. అంతా బానే ఉంటది. అయితే ఇక పాపం సుమన్ శెట్టి, భరణిలో సుమన్ శెట్టి గారు అసలు ఆడియన్స్‌ని ఫేస్ చేయలేదు. అలాగే ఇంకెవరున్నారబ్బా! ఇంకా ఆల్మోస్ట్ అందరూ ఫేస్ చేసారు. సుమన్ శెట్టిను, కళ్యాణ్ ఫేస్ చేయలేదనమాట. ఇక గేమ్ పరంగా వచ్చినట్టయితే ఇక్కడ ఇమ్ము ఓడిపోవటం అనేది సంజన గారికి బెనిఫిట్ అయింది. ఎందుకనంటే ఒకవేళ గనుక ఇమ్ము గెలిచుండుంటే ఇమ్ము, తనుజ ఇద్దరు ఎళ్ళుండేవాళ్ళు. ఎందుకంటే టాప్ 2 వాళ్ళనే కదా పంపిస్తాడు బిగ్ బాస్. అయితే ఇక్కడ క్వెషన్ అంతా వచ్చింది ఏంటంటే అంటే ఆల్మోస్ట్ అందరూ కూడా ఆడియన్స్‌ని ఫేస్ చేశారు. దానిలో ఓట్ అప్పీల్ మాత్రం కొంతమందికే వస్తుందనమాట. అయితే బిగ్ బాస్ కూడా వాళ్ళని జస్ట్ ఊరికే ఆడియన్స్ చూపించడం కాకుండా ఆడియన్స్‌తో ఇంటరాక్షన్ ఉండాలని చెప్పేసి ఏదో పిచ్చి క్వెషనో, ఏదో వెర్రి క్వెషనో ఏదో ఒకటేస్తున్నాడు. దానికి సమాధానాలు మాత్రం ఆల్మోస్ట్ ఐఏఎస్ లెవెల్‌లో ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాడు. ఇవన్నీ కూడా అనవసరం. అయితే ఇక ఏమైందంటే ఇంకా దానిలో గూడా తనూజ కానీ, కళ్యాణ్‌కి కానీ హ్యూజ్ ఫ్యాన్స్ ఉన్నారు ఫ్రెండ్స్. అయితే ఇక్కడ ఆడియన్స్ కూడా ఏంటంటే ఓట్ అప్పీల్ కన్నా కూడా వాళ్ళెక్కువ ఎలాగా ఆలోచించాలి అంటే ఎవరికి ఎక్కువ ఓట్స్ పడితే బెనిఫిట్. ఓకే. అంటే ఇప్పుడు తనుజకి గాని, లేకపోతే కళ్యాణ్‌కి కానీ, లేకపోతే ఇమ్ముకి కానీ ఓట్లేయండమ్మా, ఓట్లేయండమ్మా అని అడిగితే వచ్చే ఓట్స్ అక్కర్లేదు ఫ్రాంక్లీ చెప్పాలంటే. వాళ్ళసలు విన్నర్ రేస్‌లోకెళ్ళిపోయారు. అసలు ఈ వీక్‌లో వాళ్ళకి టోటల్‌గా తనూజాకే ఫుల్ ఓటింగ్స్ వచ్చి లేదంటే ఇమాన్యుల్‌కే ఫుల్ ఓటింగ్స్ వచ్చినా కూడా లెక్క మారదు. ఫినాలే వీక్‌కి వచ్చిన ఓట్స్‌నే కౌంట్ చేస్తారు. ఈ వారం వచ్చిన ఆడియన్స్ ఏం జేయాలి ఓట్ అప్పీల్‌కి? వాళ్ళు వచ్చిన వాళ్ళు మరి ఏంటో వాళ్ళు నాకు అర్థం కావట్లేదు. వాళ్ళకి మరి బిగ్ బాస్ చూస్తున్నారో లేదో తెలియట్లేదు. భరణి గారికి గాని, సంజనాకి గాని, సోమన్ శెట్టికి గాని ఇలాగ అక్కడున్న వాళ్ళలో వీక్ కంటెస్టెంట్. మొన్న ఇమాన్యుల్‌ను డెమోన్ అడిగాడు కదా! డెమోన్ ఎళ్లారు కదా! సో, డెమోన్‌కి ఇచ్చుంటుంటే బావుంటది అనేసి నా అభిప్రాయం. ఆఫ్‌కోర్స్ ఇమాన్యుల్ కూడా మేబీ నామినేషన్స్‌లో చాలా వారాలు రాలేదు కాబట్టి మేబీ ఇచ్చుండొచ్చు అనుకోవచ్చు. తనూజకి ఒకసారి ఇచ్చారు. ఓకే. మరి తనూజ, సంజన ఇద్దరెళ్ళినప్పుడు సంజన గారికి కదా ఇవ్వాల్సింది. ఎందుకంటే తనూజకి ఓట్ అప్పీల్ వచ్చినా రాకపోయినా ఆల్రెడీ తను ఓట్ అప్పీల్ చేసేసుకుంది. ఈవెన్ బిగ్ బాస్ కూడా ఏం చెప్పాలంటే ఆల్రెడీ తనూజ అయిపోయింది కదా! సో, ఇప్పుడు సంజన డెమోన్ వెళ్ళడమో, లేదా సంజన తర్వాత ఇమాన్యుల్ కూడా అయిపోయింది కాబట్టి ఇంకొకళ్ళు ఎవరైనా వెళ్తే బావుంటది. లేదా మీలో మీరే ఒకళ్ళని సెలెక్ట్ చేసుకొని పంపించండి అంటే సరిపోతుంది. అట్‌లీస్ట్ పాపం వాళ్ళు ఆడియన్స్‌ని ఫేస్ చేస్తారు కదా! పోనీ కళ్యాణ్ కాకపోయినా అట్‌లీస్ట్ సోమన్ శెట్టి గారైనా ఫేస్ చేస్తారు.
అంటే నేననేది ఏంటంటే ఓటింగ్ అనేది ఫిక్స్ అయిపోయింది ఫ్రెండ్స్. జస్ట్ ఒక 10% 20% ఓటింగ్ పెరుగుతుంది. అది కూడా ఎప్పుడు పెరుగుతుందంటే ఈ వీక్‌కి సంబంధించి టాప్ 5 పంపించడానికే ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక విషయం చెప్తా వినండి. కొంతమంది తనూజ ఫ్యాన్స్ ఏం చేస్తున్నారంటే భరణి గారికి, కళ్యాణ్ ఫ్యాన్స్ భరణి గారికి ఓట్స్ ఏస్తున్నారు. ఎందుకంటే కళ్యాణ్ ఫ్యాన్స్ ఎందుకేస్తున్నారు అంటే భరణి గారికి ఓట్స్ భరణి గారు ఎప్పుడైతే టాప్ 5కి వెళ్ళిపోయారో అక్కడ ఓట్స్ అనేవి చీలుకుని ఉండవు. సో భరణి గారికి సంబంధించిన ఫ్యాన్స్ భరణి గారికే వేస్తారు. తనూజకి సంబంధించిన ఫ్యాన్స్ తనూజకే వేస్తారు. ఒకవేళ భరణి గారు వెళ్ళలేదనుకోండి, బిగ్ బాస్ హౌస్ టాప్ 5కి వెళ్ళలేదనుకోండి, అప్పుడు ఎలిమినేట్ అయిపోయిన భరణి గారు కూడా తనూజకే ఓట్స్ పడతాయనేసి అనుకుంటున్నారు. కానీ తనూజ ఫ్యాన్స్ ఏమనుకుంటున్నారంటే బయటికెళ్ళిపోయిన తర్వాత ఇక తనూజకి భరణి గారికి సంబంధించిన ఫ్యాన్స్ కానీ, తనూజకి సంబంధించిన ఫ్యాన్స్ కానీ రిలాక్స్ అయిపోతారు. ఎప్పుడైనా సరే మనకు సంబంధించిన కంటెస్టెంట్స్ ఎవరైనా సరే లేరు, ఆ రేస్‌లో లేరు అంటే రిలాక్స్ అయిపోతారు. అప్పుడు ఏమనుకుంటున్నారంటే తనుజ ఫ్యాన్స్ భరణి గారిని టాప్ 5కి తీసుకొచ్చిన తర్వాత కొన్ని ఓట్స్ తనుజకి డైవర్ట్ చేయాలి. ఎందుకనంటే ఆల్రెడీ టాప్ 5కి వచ్చేసారు. వాళ్ళకి ఓటింగ్ పడినా, పడకపోయినా ఏదైనా సరే వాళ్ళు టాప్ 5లోనే ఉంటారు. అప్పుడు టాప్ 5కి పంపించిన తర్వాత మీకు ఫినాలే వీక్‌లో ఓటింగ్ తక్కువొచ్చిందని జెప్పేసి ఎలిమినేట్ చేయడాలు ఉండవు కదా! ఏదైనా స్టేజ్ ఎక్కటమో ఏదో ఒకటి జరుగుతుంది. ఆల్రెడీ టాప్ 5కి వెళ్ళిపోయిన వాళ్ళో లేదా టాప్ 6కి వెళ్ళిన వాళ్ళో. అయితే ఇక్కడ అప్పుడు ఇలా అనుకుంటున్నారు. కొంతమంది ఏమనుకుంటున్నారంటే ఆహ్, సుమన్ శెట్టి గారు ఎలిమినేట్ అయిపోతే భరణి గారికి ఓట్స్ పడతాయి కదా! భరణి గారికి ఓట్స్ పడిన తర్వాత ఇమాన్యుయల్ పొజిషన్ గాని, డెమాన్ పొజిషన్ గాని మారుతుందేమో. ఇలా రకరకాల ఆలోచనలు, రకరకాల థాట్ ప్రాసెస్‌లు జరుగుతున్నప్పుడు ఓట్ ఫర్ ఓ ఓట్ ఫర్ మీ అనేది టాపర్స్ కన్నా కూడా లీస్ట్‌లో ఉన్న వాళ్ళకి ఇస్తే దాని ఇంపార్టెన్స్ పెరుగుతుంది. ప్లస్ ఇంకోటేంటంటే ఆల్రెడీ వాళ్ళకి ఇంటరాక్షన్ జరిగింది కదా! తనుజతో గాని, వాళ్ళతో గాని. అయితే నేనేమనుకుంటున్నానంటే అక్కడొచ్చిన ఫ్యాన్స్ ఏంటంటే ఓట్ ఫర్ మీ అనేది వాళ్ళకి నచ్చిన పర్సన్‌కి వేస్తే ఎక్కువ సేపు వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వచ్చు, మాట్లాడొచ్చు, క్వెషన్స్ ఎయొచ్చు అనేసి వాళ్ళ ఉద్దేశమేమో అని నాకనిపించింది. బట్ బిగ్ బాస్ కూడా ఏంటంటే అక్కడ తనూజ ఆల్రెడీ ఫ్యాన్స్‌తో మాట్లాడేసింది కాబట్టి తనూజ ఫ్యాన్స్ కాకుండా భరణి గారి ఫ్యాన్స్, సంజన గారి ఫ్యాన్స్ అక్కడున్న దాన్ని బట్టి ఆయన పిలిస్తే బావుంటది. ఎంతసేపటికి తనూజ ఫ్యాన్స్, ఎంతసేపటికి కళ్యాణ్ ఫ్యాన్సో, ఇమాన్యుల్ ఫ్యాన్సో అంటే అది అంతవరకు ఓకే. బావుంటుంది. కానీ తనూజ అసలు ఆల్‌మోస్ట్ 'బిగ్ బాస్' సీజన్ 9లో మకుటం లేని మహారాణి అయిపోయింది కదా! తను ఆల్‌మోస్ట్ విన్నర్ రేస్‌లోకొచ్చేసింది. ఇంక విన్నర్ గూడా అయ్యే ఛాన్సెస్ ఆల్‌మోస్ట్ 50, 50 ఉన్నాయి. కళ్యాణ్‌కి గాని, తనుజకి గాని ఏదైనా జరగొచ్చు అన్నట్టుగా అన్నమాట. సో, ఇంక వాళ్ళు పీఆర్‌ని పెట్టుకొని ముందుకెళ్ళడము అలాగా జరుగుతాయి. అంటే ఇప్పటి వరకు ఆర్గానిక్‌గా ఓటింగ్ అనేది వచ్చింది వాళ్ళకి. కానీ ఇక ముందు నుంచి రావాలి అంటే మాత్రం వాళ్ళు కొంతవరకు చేసుకోవాలి. సో, ఇది ఫ్రెండ్స్ జరిగింది. మీకేమనిపిస్తుంది? ఏమనిపించింది? టాప్ 5లో ఎవరుంటారనేది మీ అభిప్రాయం? అంటే నా ఉద్దేశంలో టాప్ 3 వదిలేసేయండి. ఎవరు టాప్ 5లోకెళ్తారు? సంజన, భరణి, సుమన్ శెట్టి, డెమాన్ వీళ్ళలో ఎవరెళ్తారు? అయితే వ ఈ ఐదుగురు వెళ్తారా? లేకపోతే టాప్ 6 పంపిస్తారా? సుమన్ శెట్టి గారిని ఒక్కడినే ఎలిమినేట్ చేసి. ఎందుకంటే మిడ్ వీక్ ఎలిమినేషన్‌కి సంబంధించి ఇంకా కీలకమైన అప్డేట్ ఒకటి రావాల్సింది. సో, ఆ కీలకమైన అప్డేట్ వచ్చిన తర్వాతనే టాప్ 6 టాప్ 5 అని డిసైడ్ అవుతుందా? లేదా ఈ వారం వీకెండ్ ఎపిసోడ్‌లో శనివారం ఒకళ్ళని, ఆదివారం ఒకళ్ళని తీస్తారా? ఇలా రకరకాల క్వెషన్స్ నడుమ నాకైతే టాప్ 6 ఉండాలనిపిస్తుంది. మరి మీకేమనిపిస్తుందనేది మాకు కంపల్సరీ కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. లేకపోతే మరి ఎలా తెలుస్తది మీ టాప్ 5 ఎవరు? టాప్ 6 ఎవరు అనేసేసి?